హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా మన ఇండియన్ డెవలపర్స్ డెవలప్ చేసిన కో యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఇలా ఈ యాప్కి సంబంధించిన ఫుల్ రివ్యూ చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ చైనాకి సంబంధించిన యాప్స్ని బ్యాన్ చేయడం స్టార్ట్ చేసిన కాడి నుంచి మన ఇండియన్ యాప్స్కి డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది కదా. ఇదే టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే ఒక కాంపిటీషన్ని స్టార్ట్ చేసింది అనమాట. ఈ కాంపిటీషన్లో మన ఇండియాకి సంబంధించిన డెవలపర్స్ అందరూ కూడా డిఫరెంట్ జానర్కి సంబంధించిన యాప్స్ అనేవి డెవలప్ చేస్తే ఆ యాప్స్లోంచి ది బెస్ట్ యాప్ని మన ఇండియన్ గవర్నమెంట్ అనేది పిక్ చేసుకోవడం జరుగుతుందని ఒక ప్రకటన అయితే చేసింది కదా. ఆ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో ఇప్పుడు మనకి ఈ కో అనే యాప్ విన్నర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ కో అనే యాప్ 25 lakhs క్యాష్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఈ కో యాప్ని డెవలప్ చేసింది రాధాకృష్ణన్ అలాగే మయాంక్ అనమాట. ఈ కో యాప్లో ఉన్న ఫీచర్ ఏంటంటే ఇది మనకి ఎగ్జాక్ట్గా ట్విట్టర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇది కూడా ఒక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ కో అనే యాప్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు క్యూ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లో KOO అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది కనిపిస్తుంది. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేయగానే మీకు వెల్కమ్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యాప్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మన రీజనల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడం అనమాట. మన రీజనల్ లాంగ్వేజ్లో మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాలనేది ఈ యాప్ యొక్క మెయిన్ థీమ్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి, హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ప్రజెంట్ ఈ యాప్ వచ్చేసరికి మనకి డెవలపర్ పేజ్లో ఉంది. సో కొన్ని లాంగ్వేజెస్ అనేవి ఇంకా మీకు ఎనేబుల్ కాలేదు. చూడండి, మరాఠీ కమింగ్ ఇన్ సెప్టెంబర్, బెంగాలీ కమింగ్ ఇన్ సెప్టెంబర్, అలాగే మీకు పంజాబీ చూసుకుంటే అక్టోబర్లో, ఇలా మనకి లాంగ్వేజెస్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనకి తెలుగు కావాలి కాబట్టి తెలుగు అవైలబుల్గా ఉంది, తెలుగుని టిక్ చేయండి. తెలుగుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మొబైల్ నెంబరు అలాగే ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి, యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది జరుగుతుంది. ఇక్కడ మీకు ఫీడ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో వాళ్ళు చేసిన పోస్ట్స్ అనేవి కూడా ఇక్కడ మీకు ఫీడ్ ట్యాబ్లో డిస్ప్లే చేస్తారు అనమాట. డిఫాల్ట్గా మీకు క్యూ యాప్ యొక్క అఫీషియల్ అకౌంట్ని ఫాలో చేస్తున్నట్టు చూపిస్తుంది. సో వాళ్ళు చేసిన పోస్ట్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. చూడండి, మనకి ట్విట్టర్లో ఏ విధంగా మనకి రీట్వీట్ చేయడానికి, కామెంట్ చేయడానికి, అలాగే పోస్ట్ని లైక్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయో అవే ఆప్షన్స్ ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పోస్ట్ని మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేసుకోవాలనుకుంటే మీకు ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఫేస్బుక్ అలాగే వాట్సాప్ సింబల్ కనిపిస్తున్నాయి కదా. మీరు ఏ యాప్లో షేర్ చేసుకోవాలనుకుంటే ఆ యాప్ని మీరు సెలెక్ట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ప్రజలు అని కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఈ యాప్ యూజ్ చేస్తున్న కొన్ని అఫీషియల్ అకౌంట్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటే వాళ్ళని ఇక్కడ మీకు ప్లస్ అనుసరించండి అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీరు వాళ్ళని ఫాలో చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ హోమ్ పేజ్ పక్కన ట్రెండింగ్ పేజ్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మనకి లేటెస్ట్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అలాగే లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, ట్రెండింగ్ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, ఇది ఏంటంటే మనకి లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ అనమాట. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని ఉంది కదా, మనకి మహేష్ బాబు బర్త్డే కాబట్టి ఈరోజు ఆ హ్యాష్ ట్యాగ్ అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అలాగే మనకి రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఎయిర్ ఇండియా క్రాష్ అనేది కూడా మనకి ట్రెండింగ్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండింగ్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ట్రెండింగ్ అవుతున్న న్యూస్ అనమాట. హోమ్ మినిస్ట్రీ క్లారిఫై ఆన్ అమిత్ షా కరోనా టెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ TV9 వెబ్సైట్ ఇచ్చారు. ఆ TV9 న్యూస్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే చూడండి, ఇక్కడ మనకి చాలా లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే ఆ న్యూస్కి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఉన్నాయి. మనం దేనినైనా క్లిక్ చేస్తే అక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ న్యూస్ అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లేటెస్ట్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి లేటెస్ట్గా జరుగుతున్న న్యూస్ అనమాట. ట్రెండింగు అలాగే లేటెస్ట్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. మీకు లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నా చుట్టూ అని ఉంది కదా, ఇది ఏంటంటే మనకి నియర్ బై అనమాట, లోకల్లో జరుగుతున్న లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ అనేవి మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాకపోతే దానికి మనం లొకేషన్ పర్మిషన్ అనేది యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు రాజకీయాలు అని ఉంది కదా,
ఇదేంటంటే మనకి లేటెస్ట్గా పొలిటికల్గా జరుగుతున్న లేటెస్ట్ న్యూస్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు సెర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ సింబల్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ని మీరు ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. లేదంటే మీకు ఇక్కడ వాయిస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ వాయిస్ సింబల్ యూస్ చేసుకుని కూడా మీరు వాయిస్ ద్వారా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు మెసేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ మెసేజ్ ఏంటంటే మనకు ఎవరైనా మెసేజ్ చేసినా లేదా మనం ఏదైనా మెసేజ్ చేసినా అవి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. ఈ మెసేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ ట్యాప్ చేసి మీరు మెసేజెస్ అనేవి సెట్టింగ్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనల్ని ఎవరన్నా ఫాలో అయినా లేదా మనం ఎవరన్నా ఫాలో అయినా అలాంటి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు పైన నోటిఫికేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెట్టింగ్స్ అనేవి మీరు టర్న్ ఆఫ్ అలాగే టర్న్ ఆన్ అనేవి చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు +Q అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే చూడండి ఇక్కడ మీకు మీ మనసులోని భావాలు పంచుకోండి అని ఉంది కదా, ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. మనం ఏదైనా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్ సింబల్ అని ఉంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ సింబల్ యూజ్ చేసుకుని మనం ఏదైనా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే మనం ఎవరైనా ట్యాగ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి @ సింబల్ ఉంది కదా, ఈ @ సింబల్ యూజ్ చేసుకుని మనం ట్యాగ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా వాయిస్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీకు వాయిస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ వాయిస్ సింబల్ మీద ట్యాప్ చేసి మనం వాయిస్ మెసేజ్ అనేది తీసుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా వీడియో మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీకు వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా వీడియో మెసేజ్ కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా లింక్ షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు లింక్ సింబల్ కనిపిస్తుంది కదా డౌన్లో, ఈ లింక్ సింబల్ యూజ్ చేసుకుని మీరు లింక్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అలాగే యూట్యూబ్ సంబంధించిన లింక్స్ కానీ యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ షేర్ చేసుకోవాలంటే ఇక్కడ యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యూట్యూబ్ మీద ట్యాప్ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఫోటో సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాలరీ సింబల్ మీద ట్యాప్ చేసి మీ ఫోన్లో ఉన్న ఫోటోని మీరు షేర్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా పోల్ కండక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ మీద ట్యాప్ చేసి మీరు పోల్ కండక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా జిప్ ఫైల్ షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జిప్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు జిప్ ఫైల్ అనేది షేర్ చేసుకోవచ్చు. అలాగే మనం పోస్ట్ చేసిన పోస్ట్ యొక్క సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే మీరు ఎక్కడి నుంచి దీన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి మీరు చేసిన పోస్ట్ని ఎవరు చూడాలనుకుంటున్నారు, అందరూ చూడాలనుకుంటున్నారా, మిమ్మల్ని అనుసరిస్తున్న ప్రజల అంటే మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళే చూడాలా, ఎవరో వద్దు అనేది ఇక్కడ మీరు టిక్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా. అలాగే మనం పోస్ట్ చేసిన పోస్ట్ యొక్క క్యారెక్టర్ లిమిట్ వచ్చేసరికి మీకు 400 క్యారెక్టర్స్ వరకు మీరు పోస్ట్ లిమిట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు పైన మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్లోకి వెళ్తారు. చూడండి మనం ఇక్కడ ఏమీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా గెస్ట్ అని తీసుకుంది. మనం ఏదైనా నేమ్ అనేది ఇస్తే మనకి ఆటోమేటిక్గా నేము అలాగే మనం ఇచ్చిన యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అనుచరులు అని ఉన్నారు కదా, ఈ అనుచరులు ఏంటంటే మనల్ని ఫాలో అయ్యేవాళ్ళనమాట. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మనకి అనుచరులుగా డిస్ప్లే చేస్తారు. మనం ఫాలో అయ్యే వాళ్ళని ఇక్కడ మనకి ఫాలోయింగ్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు ప్రజెంట్ ఇక్కడ మనకి ఏమి పోస్ట్ లేవు కాబట్టి ఇక్కడ మనకి ప్రస్తుతం క్యూలు లేవు అని చూపిస్తుంది. అలాగే మనకి ఇష్టపడినవి అంటే మనకు ట్విట్టర్ చూసుకుంటే మనకి ట్వీట్స్ అలాగే లైక్ ట్వీట్స్ రీట్వీట్స్ అలాగే మీడియా అని డిస్ప్లే చేస్తాయి కదా, అలాగే సేమ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఇష్టపడినవి రీక్యూలు మరియు కామెంట్లు ఇలాగ మనకి చూపిస్తున్నాయి కదా, ఈ విధంగా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మీరు నోటిఫికేషన్ సెట్టింగ్స్ మనకి అకౌంట్ సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు పైన సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. ఈ సెట్టింగ్ మీద ట్యాప్ చేస్తే చూడండి ఫస్ట్ వచ్చేసరికి మీకు అకౌంట్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇతరులు అంటే నోటిఫికేషన్స్ కానివ్వండి, సలహాలు కానివ్వండి, లేదంటే మన ప్రైవసీ కానివ్వండి, అలాగే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ నిబంధనలు మరియు పాలసీ దీనికి సంబంధించినవి తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి ఇతరులలో కనిపిస్తుంది. అలాగే మనం ఈ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి డిలీట్ అని కనిపిస్తుంది కదా, ఈ డిలీట్ మీద ట్యాప్ చేసి మనం అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు. లాగౌట్ చేసుకోవాలంటే లాగౌట్ చేసుకోవచ్చు. అలాగే ఖాతాని మేనేజ్ చేయండి అంటే మేనేజ్ యువర్ అకౌంట్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ చూడండి ఈ యాప్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మన రీజనల్ లాంగ్వేజ్లో మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాలనే యొక్క మెయిన్ థీమ్. కాకపోతే ఏంటంటే కొన్ని మొబైల్స్లో వాటిల్లో మనకి తెలుగు అనేది అంత పర్ఫెక్ట్గా డిస్ప్లే చేయదు కాబట్టి
ఒక రీసెంట్ అప్డేట్ ద్వారా మనకి ఇంగ్లీష్లో కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్కు మార్చండి అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చూడండి మనకి మెనూస్ అనేవి ఇంగ్లీష్లో కనబడతాం చూపిస్తుంది అనమాట. మనకి కంప్లీట్గా తెలుగులో కనిపించకుండా కొన్ని ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తాయి. చూడండి అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో డిస్ప్లే చేయవు, ఓన్లీ కొన్ని మెయిన్ మెనూస్ మాత్రమే మనకి ఇంగ్లీష్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఓన్లీ కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే ఇంగ్లీష్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా మనకి తెలుగులోనే కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇది ఎందుకంటే కొన్ని మొబైల్స్లో మనకి తెలుగు అనేది అంత పర్ఫెక్ట్గా డిస్ప్లే చేయదు కాబట్టి ఈ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఇంగ్లీష్ ఎనేబుల్ చేసినా కూడా మనకి మెయిన్ పోర్షన్ అనేది ఎక్కువగా మనకి తెలుగులోనే డిస్ప్లే అవుతుంది. చూసారు కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా మన ఇండియన్ డెవలపర్స్ డెవలప్ చేసిన క్యూ యాప్. మరి ఈ యాప్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.